నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుద్ధ నీటి ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యురాలు అనీషారెడ్డి. పోలియో చుక్కలు విధిగా తల్లిదండ్రులు పిల్లలకు వేయించండి. చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. వార్తలను వివరాలు. మంచినీటి ప్లాంట్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో రక్షిత మంచినీటి ప్లాంట్ను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అలాగే 106 రామిరెడ్డి గారి పల్లెలో ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని ఉచితంగా అందజేసేందుకే తన భాస్కర్ ట్రస్ట్ ద్వారా మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాంతాలలో ROR ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్ కుమార్, ఎంపీపీ మురళీధర్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆదరించాలని పుంగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి కోరారు. ఆదివారం సదు మండలంలో చెరుకువారిపల్లి, నడిగడ్డ పంచాయతీల్లో ఇంటింటా తెలుగుదేశం గ్రామ వికాసంలో భాగంగా నియోజకవర్గ బాధ్యురాలు అనీషారెడ్డి పర్యటించారు. గ్రామంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్న సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మొత్తం కేసీఆర్, అదేవిధంగా బీజేపీ నుంచి మన మోడీ గారు, ఇక్కడ జగన్ గారు అందరూ కలిసి ఒక పన్నాగం పథకంలో ఎలా చంద్రబాబు నాయుడు గారిని అవమానించవచ్చు, ఎలా చంద్రబాబు గారిని చక్రబంధం చేయాలనేసి కూడా చూస్తున్నారు. ఇదే కోణంలో దాదాపు ఒక 9 లక్షల ఓట్లు గల్లంతు చేయాలనేసి కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. దాదాపు ఒక వారం రోజులుగా మనమంతా చూస్తూ ఉన్నాం. పుంగనూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఏ విధంగా కూడా బతికిన ఓట్లు కూడా అన్ని తీసేసి ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈరోజు ఆ విషయం బయటపడేసరికి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేసి ఇంకో హైడ్రామా కూడా ఆడుతున్నారు. దయచేసి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలా. దాదాపు 1000 కోట్లు కూడా మన కేసీఆర్ గారు జగన్ గారికి కూడా పంపించడం కూడా జరిగింది. ముందు అందరికీ తెలిసిన విషయమే, ఎలా మనము ఈ సమైకాంధ్ర ఉద్యమ పోరాటం కూడా చేసిండేది కూడా. మరి ఈరోజు అదే కేసీఆర్ మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన చేతుల్లోకి చేజిక్కోవాల్సిందిగా కోరుచున్నారు. మరి జగన్ గారు కేసులు దాదాపు 12 ఛార్జ్ షీట్లు కూడా ఆయన పైన ఉండడం, ఏ టైంలో ఎక్కడ ఈ రాజకీయంగా కూడా కానీ ఆయన్ను జైల్లోకి తీసుకెళ్తారో, లేకపోతే ఏదో విధంగా కూడా మళ్ళీ కేసీఆర్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ చేతుల్లో పెట్టుకోవాలనేసి ఒక పథకం పాదిరి జనాల్లోకి ఆయన ఈ విధంగా ఓట్లు తీసేయడం కూడా జరుగుతోంది. దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలా. ఈరోజు మనం బతుకున్నట్టుగానే మన ఓట్లు తీస్తున్నారు. మనం తిరిగి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకుంటేనే మనం అందరం కూడా ఆర్థికంగా కూడా మరి ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా మనకి ఇవ్వడం కూడా మంచిగా ఉంటుంది. తప్పకుండా మనమంతా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ కార్యక్రమాల పైన ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి తప్పకుండా గెలిపించాలనేటువంటి విషయం అందరికి కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే పేదల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా మహిళల కోసం ఇచ్చినటువంటి పసుపు కుంకుమ పథకాలతో ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముసలి వాళ్ళు అయితే మరీ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 2000 రూపాయలు పెన్షన్తో ఈరోజు వాళ్ళకు కూడా ఒక గౌరవం పెరిగింది కుటుంబాల్లో. ఈరోజు ఎవరిపైన ఆధారపడి లేకుండా కూడా వాళ్ళ యొక్క సొంత ఖర్చులకు ఈరోజు ఉన్నారు అంటే ముసలి వాళ్ళందరూ కూడా చాలా దీవించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చంద్రబాబు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎన్నో సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నా కూడా ఈరోజు 2014 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ కార్యక్రమాలు అయితే గ్రామాలకు అవసరమో అన్నీ కూడా ఈరోజు వీధి లైట్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనకు అందుతూ ఉన్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కరెంటు విషయానికి వస్తే గతంలో కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు రైతులకు చెప్పినట్లుగా కూడా 7 గంటలు, ఇప్పుడు ప్రస్తుతము 9 గంటల కరెంటు చేయడం జరిగింది. గ్రామాలకన్నీ కూడా 24 గంటల గృహాలకన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎల్ఈడి లైట్లు ఇచ్చి గ్రామాల్లో కూడా కంటి వెలుగులతో కూడా నింపిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా ఈరోజు మహిళలకు అన్ని కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మనకు ఎంతో అవసరమని ఈ రాష్ట్రానికి తెలియజేస్తామని మీరు అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. పోలియో రహిత సమాజాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పుంగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర అన్నారు. ఆదివారం కౌన్సిలర్ అమ్ము, మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు షరీఫ్తో కలిసి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుంగనూరు పట్టణంలో 6083, మండలంలో 6307 మంది పిల్లలను గుర్తించినట్లు డాక్టర్ పవన్ తెలిపారు. 24 బూతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సబ్దర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పోలియో రహిత ఉద్దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మన భారతదేశానికి గుర్తింపు తెచ్చినారు. ముఖ్యంగా ఈ పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ఆరోగ్య సంస్థ వారు ఎంతో కృషి ఫలితమే ఈ రోజు మన భారతదేశంలో పోలియో లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ వారందరికీ కూడా ధన్యవాదాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన పట్టణంలో అయితేనేమి, రూరల్లో అయితేనేమి మన డాక్టర్ పవన్ గారు, వారి సిబ్బంది కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మా చైర్పర్సన్ గారి తరఫున, మా కౌన్సిల్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన పట్టణంలో 34 బూతులు ఏర్పాటు చేయడం జరిగినది. దాదాపు 6000 మంది పిల్లలు, 5 సంవత్సరం లోపు ఉన్న చిన్న పిల్లలు 6000 మంది ఉన్నట్లు గుర్తించినారు. పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కంటి సమస్యతో వచ్చిన వారికి కుప్పం పిఎస్ వైద్య కళాశాల వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. శిబిరాన్ని లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ పి శివ, కోశాధికారి గోపాలకృష్ణన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ ముందుంటుందని తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరం ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతుందని చెప్పారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన వారికి ఉచితంగానే ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు జరిగిన కంటి వైద్య శిబిరానికి 84 మంది రాగా 33 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో డాక్టర్లు కీర్తి, లేఖ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పుంగనూరు తరఫున ఈరోజు బిఎంఎస్ క్లబ్ వారి సౌజన్యంతో పిఎస్ మెడికల్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ఈ శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు 20 మంది పేషెంట్ సెలెక్ట్ అయినారు. వీరందరినీ కుప్పం తీసుకెళ్లి కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నందు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించి IOL పద్ధతిలో, అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతి, ఈ పద్ధతిలో ఆపరేషన్ నిర్వహించి దాదాపు 4 రోజుల పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఆపరేషన్ అయిన తర్వాత కూడా కేర్ తీసుకొని మళ్ళీ మంచి కండిషన్లో వాళ్ళందరూ కూడా బాగా అందరూ కూడా స్వస్థత చేకూరిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పొంగనూరులో వదిలిపెట్టడం జరుగుతుంది. రవాణా సౌకర్యాలు అయితేనేమి, తర్వాత వచ్చి భోజన వసతి, అక్కడ ఉండడానికి వసతి, ఆపరేషన్ అన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మామూలుగా బయట చేసుకోవాలంటే ఈ ఆపరేషన్, IOL ఆపరేషన్ దాదాపు 10 నుంచి 12,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దాన్ని ఉచితంగానే నిర్వహించడంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 2వ ఆదివారం దాదాపు ఒక 5 సంవత్సరాలుగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించేటువంటి శిబిరాన్ని పుంగనూరు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, వాటి అమల్లో జరిగిన జాప్యాన్ని ప్రజలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలపాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ తెలిపారు. ఆదివారం పుంగనూరు మండలం గుడిసబండ, ఏతూరు, కుమరనత్తం పంచాయతీల్లో కావాలి జగన్, రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యేకి ఎంపీకి 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓటు మన పెద్దిరెడ్డికి, ఎంపీ ఓటు మన మిథున్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలా. మనకి జగనన్న వస్తే ఒక ఊరికి 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. రైతులంతా బాగుంటారు, మనం అందరూ ఊరు మొత్తం బాగుంటాయి, రోడ్లు కానీ అన్నీ బాగుంటాయి. దయచేసి చంద్రబాబు ఇప్పుడు ఈ మధ్యలో ఇచ్చే పసుపు కుంకాలు, కారపొడి, పసుపు, ఉప్పు ఇట్లా ఇది కావాలంటే నమ్మద్దండి. దయచేసి జగన్కే వేయండి. ద్విచక్ర వాహన ర్యాలీని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలు వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించేలా వారిలో చైతన్యం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం మొదలై ఇది 5వ రోజు. ఏ గ్రామంలో పోయినా పిల్ల, జల్ల, వాడ, పల్లి అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన నాయకత్వం అవసరం, స్థానికంగా రామచంద్రారెడ్డి గారి నాయకత్వం అవసరమని మూకమ్ముడిగా మేము పిలిచినా పిలవకపోయినా స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. మనమంతా కూడా చూసాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ కార్యక్రమం తీసుకున్నా కట్టకడపటి వ్యక్తికి కూడా అందే విధంగా అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి అందరికీ అందే విధంగా, ప్రజలకు పనికొచ్చే విధంగా పెన్షన్లు ఇవ్వడం కానీ, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కానీ, రైతులకు రుణాలు మాఫీ చేయడం కానీ, విద్యుత్ బకాయిలు రద్దుపరచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు 104, 108, ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు చూస్తున్నాం, ఏ కార్యక్రమాన్ని చూసినా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, ఏ పెన్షన్ ఇచ్చినా, ఏ ఇల్లు ఇచ్చినా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళు జన్మభూమి కమిటీల పేర్లతో స్థానిక సంస్థలు కూడా నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల అధికారాలు లేకున్నా, నిధులు లేకున్నా నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేసేటువంటి పాలన కొనసాగుతూ ఉంది. మోసపూరినటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిపాలన అవసరం లేదని, మళ్ళా రాజశేఖర గారి ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే మళ్ళా రాజశేఖర రెడ్డి పరిపాలన చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు రాబోయే కాలం స్వర్ణయుగం. ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మోసపూరిత రాక్షస పాలనను పారద్రోలి మనకు మంచి పరిపాలన తెప్పించుకోవాలా. ఇక్కడ రామచంద్రారెడ్డి గారు మంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మన ప్రాంతం బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, మనం అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఇదే విధంగా ఎన్నికల వరకు కూడా ఆదరించి అత్యధిక మెజార్టీతో రామచంద్రారెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఉన్న ఈ గవర్నమెంట్లో రైతులు భారీగా మోసపోయినారు. ఏం మోసపోయినారంటే రుణమాఫీ వేసి 2 విడతలు 30-60 వేలు వేసి 1.5 లక్ష మాఫీ చేస్తామనేసి 90,000 ఊసి ఎత్తిన నాయకులే లేదు. అదేవిధంగా ఆ 90,000 రుణాలు అడగతారు రైతులు అనేసే విధంగా, రైతులను మబ్బు పెట్టే విధంగా 1,000 రూపాయలు అకౌంట్లకి వేసి రైతులందరినీ కూడా పనిబాట్లు వదిలేసి 1,000 రూపాయలకి అకౌంట్లు తిరుక్కుంటా 90,000 రూపాయలు మాఫీ చేసే వరకు చెప్పిన మాట నిలబెట్టుకునే నాయకుడు మనకు కావాలి. ఆ మాట నిలబెట్టుకునే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి రైతులకి న్యాయం చేసే నాయకులు కావాలి, రైతుల కోసం పాటుపడే నాయకుడు కావాలి, రైతులు కన్నీళ్లు తుడిసే నాయకుడు కావాలి. అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకున్నామనేసి ఈ పొంగనూరు మండలం అంతా కూడా కంకణం కట్టి ప్రతి కార్యకర్త కూడా పోరాడుతున్నారు. జగన్ సీఎం అయితేనే మా భవిష్యత్తుకి బంగారు బాట అవుతుంది, ఇది ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రతి యువత పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళలు కూడా ఈరోజు ఉండే ప్రభుత్వాలన్నీ ఎన్నో హామీలు ఇచ్చి, గవర్నమెంట్ హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసిందని ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మహిళలు కానీ, మా రైతాంగాన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఒక పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. అందరూ మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఆదరించాలని రామచంద్రారెడ్డి గారి నాయకత్వం బలపరిచి ఆయన అఖండ మెజార్టీ గెలిపించి మిగిలిన బలపరచాలని చెప్పి
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ గెలిపిస్తామని కూడా ఈ సభను తెలియజేసుకుంటాం. రావాలి జగన్ కావాలనే జగన్ అనే ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము. ఈరోజు 2 పంచాయతీలు తిరిగినాము. ప్రతి ఊరు వాడ ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బైక్ ర్యాలీలో వందలాది మంది ఎవరికి మనం పెట్రోల్ పోసుకోమని ఎవరికి డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పాల్గొంటున్నారు. మన ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడము, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హోమ్ మినిస్టర్ చేసుకోవడము, ఇది మన ధ్యేయంగా భావించి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ను పుంగనూరు బీజేపీ నాయకులు కలిశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మార్చి 10వ తేదీ 2019 తిరుపతిలో ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ను, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మిని, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ కలిసి మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని, అలాగే పుంగనూరు శాసనసభ సీట్ మైనార్టీ ముస్లిం అయిన తనకు ఇవ్వాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. పుంగనూరులో ఎక్కువగా మైనార్టీలు ఓటర్లు ఉన్నారని రాష్ట్ర బీజేపీ నాయకులు గమనించాలని పేర్కొన్నారు. పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 36వ వార్షికోత్సవం ఆదివారం కళాశాల ఆవరణంలో జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బెంగళూరు వాస్తవ్యులు శుభారాం ట్రస్ట్ చైర్మన్ సన్నుతి సాయి శ్రీనివాసమూర్తి కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి యువతే భారతదేశానికి పట్టుకొమ్మలని, అందులోనూ మనలాంటి గ్రామ ప్రాంత యువత దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని తెలిపారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న శుభారాం ట్రస్ట్ సభ్యులు జిఆర్ ప్రసాద్ మరియు ఎస్ఎం ప్రకాష్ మాట్లాడుతూ, కళాశాల అభివృద్ధికి శుభారాం ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. అంతేకాకుండా శుభారాం కళాశాల విద్యార్థులు ఉద్యోగార్థులై బెంగళూరుకు వచ్చేవారికి 1 నెల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశ అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంసి వెంకటరామ కళాశాల 2018-19 విద్యా సంవత్సరం యొక్క వార్షిక నివేదికను చదివారు. సిపిజేసి సభ్యులు రవీంద్ర విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు మాట్లాడుతూ, కళాశాలకు ప్రహారీ గోడ యొక్క ఆవశ్యకతను శుభారాం ట్రస్ట్ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో సిపిజిఓ సభ్యులు భక్తవత్సలం రాజు, డాక్టర్ శరణ్ కుమార్లతో పాటు కళాశాల అధ్యాపకులు కృష్ణమూర్తి, నందీశ్వరయ్య, శంశక్తర్, ఉషారాణి, మలిగి రాఘవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాబర్ట్, అలీబేగ్, సుధాకర్ రెడ్డి, ఆంజనేయుల రెడ్డి, విజయశ్రీ, రమణారెడ్డి, మాధవి, శ్రీనివాసులు, శిల్ప తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జోరు చెప్పండి. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆకిలి, దృఢ సంకల్పం, ఈ మూడిట్లో కాయ వాచ మనస కర్మణ, కాయ వాచ మనస కర్మణ, by this year I will get 100% success in the subject, in all the subjects, and make the Shubharam Government Degree College as #1 college in the world. Are you with me? The #1 college yaad cheppandi. Number 2nd, number 3rd, number 1. Yes. Thank you, friends. And before I go, I'll play a song. Get inspired. Participate in the song. One thing I'll tell you today. Meeru city ki vachinappudu, the time is very difficult. The times in Indian economy is very difficult. Evaraithe cheduvu untindo, జ్ఞానం ఉంటుందో, education and qualification are very different. You should be both education and qualified, both should be stable. If you are stable, you will get very good jobs. If not, it is very difficult to get it. We are running a UPL system in Bangalore called Udyoga Purusha Lakshanamane. It is the first time we conceptualized system. Evarkaithe college lo chadivi udyogalu kavalano, they can come to Bangalore. They can stay for few days till you get a good job, a decent good job of say about 20 to 25,000 for a BCom student. Beyond that, up to 35-40,000. Randi, Shubharam Trust is always there with you. Not only today, since 36 years we are there with you. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చౌడేపల్లి ఎంపీపీ అంజబాబు అన్నారు. ఆదివారం జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా చౌడేపల్లి జెడ్పీ హైస్కూల్లో ప్రభుత్వ వైద్య శాఖ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఎంపీపీ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు బిడ్డ వరకు ఈ పోలియో చుక్కలు వేయించాలన్నారు. చౌడేపల్లి మండలంలో సుమారు 50 పోలియో బూతుల ద్వారా సుమారు 4500 మంది చిన్నపిల్లలకు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఈ చౌడేపల్లి మండలంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ యొక్క పల్స్ పోలియో అన్నది చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ యొక్క పల్స్ పోలియో వచ్చినటువంటి పేషెంట్కి కానీ వారి యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క పోలియో అనేది ఎంత దుర్భరంగా ఉంటుందనేది వాళ్ళు అనుభవిస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పుట్టిన బిడ్డలందరికీ కూడా విధిగా ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ ఈ యొక్క పల్స్ పోలియో చుక్కలు వేయవలసిందని మనం చేస్తున్నాను. ఈ 2 చుక్కలే వారి యొక్క జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి, పోలియో బారి నుంచి కూడా రక్షించబడతాయి. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పోలియో చుక్కలు వేయించి మన మండలాన్ని పోలియో రహిత మండలంగా తీర్చిదిద్దడానికి మరి వైద్య సిబ్బంది అదేవిధంగా ప్రారంభంలో కూడా సహకరించి ఈ మండలాన్ని ఆదర్శవంతమైనటువంటి పోలియో రహిత మండలంగా మనం ఏర్పాటు చేయాలని అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యక్రమంలో జడ్పీటీసీ రుక్మిణమ్మ, వైఎస్ఎంపీ రవిచంద్రారెడ్డి, స్థానిక నాయకులు కళ్యాణ్ భరత్, ప్రభుత్వ డాక్టర్ నిరంజన్, సిహెచ్సి అంజమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బాబ్రీ మసీదు అంశాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వంగా సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ నుండి వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ను తొలగించాలని ఎస్డిపిఐ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ పుంగనూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అతీక్ బాషా మాట్లాడుతూ బాబ్రీ మసీదు అంశాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వాన్ని అనుమతించాలన్న కోర్టు నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తూ ఉందని అన్నారు. కానీ పరిష్కారం కొరకు నియమించిన త్రిసభ్య కమిటీలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్డిపిఐ నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. I only wish to assure all of you that the Indian Army is fully prepared for any kind of a contingency that may arise on the line of control or in the hinterland in our great nation. We are always concerned about any untoward activities, but be rest assured that whenever any wrong thing happens, Indian Army is capable and it is always ready to give a befitting response to any contingency. Thank you. Worldwide, if you have any taking any special issue, if you take any war issues. We keep preparing ourselves at all times. Modernization of Indian Army is a continuous process. There are a large number of newer technologies, newer weapons and systems which have been introduced over the past few years. But like I said, this is an ongoing exercise and more inductions are likely to take place in the coming couple of years. Thank you. మట్టి ట్రాక్టర్ బోల్తా పడటంతో ట్రాక్టర్లో ఉన్న యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పుంగనూరు మండలం మద్దనపల్లి గ్రామ నివాసి నారాయణ స్వామి కుమారుడు 20 సంవత్సరాల విజయ్ కుమార్ గ్రామ సమీపంలోని రంగమ్మ చెరువులో ట్రాక్టర్ ద్వారా మట్టిని తీసుకుని తిరిగి గ్రామానికి వెళ్తూ ఉండగా ట్రాక్టర్ బోల్తాకు పడింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమల ఆలయం ఎదుట పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని జేఈఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. పోలియో నిర్మూలన కోసం మార్చి 10వ తేదీన ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన 25వ విడత పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ ఆధ్వర్యంలో జేఈఓ కె శ్రీనివాసరాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. పల్స్ పోలియో
కార్యక్రమంలో భాగంగా దేశమంతా కూడా ఒకే రోజు 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా 2 చుక్కలు మనము డ్రాప్స్ వారు ఎక్కడ ఉన్నా కూడా అన్ని ప్రాంతాలు కూడా మనకు కవర్ అయ్యే విధంగా కార్యక్రమాన్ని గడిచిన 24 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఆ క్రమంలో ఈరోజు మళ్ళా తిరుమలలో ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుమారుగా 25 బూత్స్ మనము ఏర్పాటు చేసుకున్నాము. జనసమ్మర్దం ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతాలు కావచ్చు, జిఎన్సీ టోల్ గేట్ కావచ్చు, మనకు టికెట్స్ తీసుకున్నటువంటి ఎంబీసీ రూమ్స్ తీసుకున్నటువంటి సిఆర్ఓ, వైకుంఠం క్యూ కాంప్లెక్సెస్లో, చివరికి ఆలయం లోపల కూడా ఎక్కడ కూడా బిడ్డ ఈ యొక్క డ్రాప్స్ తీసుకోవడం మిస్ కాకూడదనే ఉద్దేశంతో 25 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా స్థానికులు నివసించే చోట కూడా వీటిలో 4 స్థానికులు నివసించే బాలాజీ నగర్ ప్రాంతంలో, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 10,000 మంది పిల్లలకు మనము ఇట్లా కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా మాపింగ్ కార్యక్రమం అది కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనంతా కూడా చక్కగా నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య ఆరోగ్య శాఖ వారందరికీ కూడా, సీఎంఓ గారు వారి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ అందరి ద్వారా భక్తులందరికీ కూడా వారికి ఇక్కడికి వచ్చినా కూడా ఎన్నో ప్రాంతాలలో ఈ యొక్క ఏర్పాట్లు జరిగి ఉన్నది కాబట్టి తప్పకుండా 5 సంవత్సరాల లోపల పిల్లలకి విధిగా పోలియో డ్రాప్స్ పొందాలని వారందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించాము. ముఖ్యాంశాలు మరోసారి. శుద్ధ నీటి ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యురాలు అనీషారెడ్డి. పోలియో చుక్కలు విధిగా తల్లిదండ్రులు పిల్లలకు వేయించండి. చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.